సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బంతంకొమ్ము ప్రాంతంలో ఉన్న శుభం కాలనీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బంతంకొమ్ము చెరువు ఉప్పొంగడంతో కాలువల ద్వారా నీరు ప్రవహించి శుభం సహా పలు కాలనీలోకి చేరింది. రోడ్లు నీట మునిగిపోగా ఖాళీ ప్రదేశాలు మొత్తం ముంపుకు గురయ్యాయి. ఈ సందర్భంగా శుభం కాలనీ అధ్యక్షుడు సాయి కుమార్ మాట్లాడుతూ బంతంకొమ్ము చెరువు నుంచి వచ్చే కాలువ మా కాలనీ గుండా ప్రవహిస్తోంది. అయితే పక్కనే ఉన్న అవంతిక వెంచర్వారి కాలువను మూసివేయడంతో నీరు ఆపకుండా మా కాలనీలోకి చేరి ఇళ్లకు రోడ్లపైకి ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్లపై నిలిచిపోయిన నీటిని తొలగించి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. నా పేరు సాయి కుమార్ ముదిరాజ్, బందంకొమ్ము విలేజ్ శ్రీ శుభం కాలనీ ప్రెసిడెంట్. ఇక్కడ వాస్తవుని ఇక్కడ నాలా కాలువ మీరు చూస్తున్న నాలా కాలువ ఏమైందంటే బందంకొమ్ము చెరువుకి రెండు నాలా కాలువలు ఉన్నాయి. ఒకటి పెద్ద నాలా కాలువ అవంతిక కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి డెడ్ ఎండ్ వరకు తీసుకెళ్లడం జరిగింది. సెకండ్ నాలా కాలువ హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి చిన్న నాలా కాలువ ఉంది. దాన్ని ఏం చేసిరంటే కాలక్రమేణా లేఅవుట్లు అయిపోయడం వల్ల నాలా కాలువ చిన్నగా 4 ఫీట్లు మాత్రమే ఉంది. ఆ నాలా కాలువ ఈ సెకండ్ వచ్చినటువంటి నాలా కాలువ శుభం కాలనీ దగ్గర నుంచి అవంతిక కన్స్ట్రక్షన్కి డైవర్ట్ అయ్యి అక్కడ నుంచి ఇంతకుముందు వెళ్ళే దారి ఉండే. ఇప్పుడు కాలక్రమేణా వాళ్ళు ఆ లేఅవుట్ చేసినప్పటి నుంచి ఏం జరుగుతుందంటే దాన్ని వాళ్ళు మూసివేయడం జరుగుతుంది. దాని వలన ఉన్న ఒక 10 కాలనీలు దాదాపుగా ఒక 1500 కుటుంబాలు ఇళ్లలోకి మొత్తం వాటర్ వచ్చి దాదాపు 5,000 మంది జనాభాకి చాలా వర్షాకాలం వచ్చిందంటే భయం అవుతుంది. ఎక్కడికి రోడ్ల మీదకి చిన్నపిల్లలు చాలామంది స్కూటీ మీద లేడీస్ గతంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినా డ్రైనేజీలు, ఇంట్లోకి రిటర్న్ డ్రైనేజీలు కొట్టడం, ఇంట్లోకి వాటర్ రావడం. వర్షం పడుతుందంటే అందరికీ ఆనందం ఉంటుందేమో కానీ మాకు భయం అవుతుంది. వర్షం వస్తుందంటే ఇక్కడ ఉంటున్నట్టు 5,000 కుటుంబాలు కూడా ఎందుకు భయపడుతున్నారు అంటే ఈ వర్షం రావడం వల్ల